హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే నాదైతే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శుక్రవారం అని అయితే గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ స్వర్ణగిరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నారు. ఇక్కడైతే స్వర్ణగిరిలా ఇది అందరికీ తెలిసిందే, కానీ లోపటైతే దేవునికైతే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. చూడండి, ఇది మన తిరుపతిలో వెళ్ళినట్టే ఫీలింగు. అక్కడ దర్శనం చేసుకున్నా, ఇక్కడ దర్శనం చేసుకున్నా ఒకటేలాగా అయితే అనిపించింది నాకు. ఇదంతా చాలా బాగుందండి. నీట్నెస్ అయితే చాలా ఉందండి. చాలా మంచి నీట్గా ఉంది గుడి. చాలా బాగా అనిపించిందండి గుడిలో. ఇక్కడ దర్శనం అయితే 2:30కు దర్శనం ఓపెనింగ్ చేస్తారు అన్నారు. మేము 1:30కి అయితే వెళ్ళాము. 2:30కు అన్నారు దర్శనము. ఇక్కడంతా అప్పటి వరకు నేనైతే గుడిదైతే వీడియో అయితే తీశానండి. నాకు బాగా నచ్చింది. ఇక్కడంతా తీసేసుకున్నాక వీడియో అంతా అప్పుడైతే 2:30కి అయితే లైన్ పెట్టాము. లైన్ కట్టుకున్నాక 2:30కి అయితే దర్శనం ఇచ్చారండి. కానీ చాలా మంచిగా ఉందండి. దర్శనం అయితే బాగా అయింది. లోపల గుడిలో మన వెంకటేశ్వర స్వామికి చాలా పెద్దగా పెట్టారండి. మన తిరుపతిలో ఏమో కొంచెం చిన్నగా ఉంది, ఇక్కడేమో చాలా పెద్దగా ఉందండి. మనకు 2 కళ్ళు సాల్తలేవు చూస్తానికి దేవునికి. చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ వెళ్తే. నాకైతే తిరుపతి వెళ్ళాలని చాలా సార్లు అయితే 2 సార్లు అయితే వెళ్ళానండి నేను. కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది దేవుడు అని ఇక్కడ వచ్చాము దర్శనంకి. చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ అంతా చూడండి ఎంత డిజైన్గా, పైన అంతా ఎంత నీట్గా కట్టారో గుడిని. చూడండి అంత నీట్గా బాగుందండి. చాలామంది ఏమో తిరుపతికి కూడా వెళ్తారు, కానీ అక్కడ ఫీలింగ్ అలా ఉంటుంది, ఇక్కడ ఫీలింగ్ అలా ఉంటుంది అంటారు. కానీ ఎక్కడ వెళ్ళినా దేవుడే. చాలా మంచిగా అనిపించింది. నడమద్దల నీళ్ళ నడమద్దల దేవుడు పండుకొని ఉన్నారండి. ఇక్కడ కూడా చూడండి ఎంత మంచిగా పండుకున్నారు దేవుడు. చాలా నీట్గా ఉన్నాయి నీళ్ళు దేవుడు నడమద్దల. చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడు నిద్రపోతున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే వెంకటేశ్వర స్వామిది, ఈ ఆంజనేయ స్వామిది కూడా పెట్టారండి విగ్రహము.